చెప్పిన అది ప్రభాస్ మూవీ నేను చేయాలి. సో అక్కడ ఏం థింక్ చేశానంటే ఓకే డైరెక్టర్ అయినప్పుడు డ్యాన్స్ మాస్టర్ చేయకూడదు. డ్యాన్స్ మాస్టర్ చేసినప్పుడు వాట్ దే థింకింగ్ వన్ సైడ్ ఉన్నాడు. తర్వాత అదే సంభవం ఇంకోటి జరిగింది. వెంకటేష్ గంగా కన్ఫర్మ్ అయింది, అడ్వాన్స్ తీసుకున్నా, కథ చేస్తున్నా, సురేష్ గెస్ట్ హౌస్లో చేస్తున్నా, అన్ని కథ మన ఎవరు బెల్లంగూరు సురేష్లో ఫ్యామిలీలో ఒకటి ఉంటాడు బుజ్జి, ఈయన కన్ఫర్మ్ అని నాకు 20 lakhs అడ్వాన్స్ కథ ఇచ్చా. మన గంగా కథ నా ఏం తప్పు చేశానంటే తప్పు లేదు, అది ఓంకార్ షో ఫేమస్ అయింది ఆటలో, నేను ఆట అవును అది హిట్ అని నా దగ్గర వచ్చి ఓపెన్ చెక్ పెడుతున్నాడు. నా ఇక్కడ సురేష్ కృష్ణ డిస్కస్ అదే టైమే మనం ఏం చెప్తాం, ఏమైనా రాసుకొని మీరు చేయండి, నేను డైరెక్షన్ చేస్తున్నాను రాను లేదు మీరు రావాలి. ఓంకార్ సేమ్ దట్ చౌదరికి మాది, వాడికి కావాలంటే కావాలి. సుమ్మ రాసి ఇచ్చిల్లా, వాడికి పిలుస్తారో లేదు, పెద్ద పేమెంట్ రాసేసాను. ఓకే చెప్పేసాడు. సార్ మీ నైట్ వచ్చినా చాలు ఉన్నాడు. మంత్లీ 2 times వెళ్ళి వస్తాను. వచ్చి సురేష్ గారు గెస్ట్ ఒకటి సురేష్ వీరు పిలిచారు, వెంకటేష్ గారు పిలిచారు. మాస్టర్ నా వైఫ్ అందరూ ఈ షో అంటే ఇష్టం, టీవీ షో నాకు వచ్చింది. ఎలా వెళ్తున్నారు మాస్టర్ అన్నాడు. ఇక్కడ డిస్కషన్లో ఉన్నప్పుడు ఎలా వెళ్ళాలి సార్, అది సండే సాటర్డే 2 నాళ్ళు సార్, దాంట్లో ఏంటి అంతేపా. ఆ డైలాగ్ నుంచి వాళ్ళోட మైండ్ ఏంటి సెట్, ఇన్ని క్రోడ్ చేసి ఇన్ని చేసిన తర్వాత ఈ పర్సన్ ఐ మీన్ ద ఫ్లాప్ నల్ల తెలిసి అదా అంగ మ్యాటర్, అదే ఫ్లాప్ హిట్ ఉందా అది వేరు, ఫ్లాప్ నేనేప్పుడు చెప్తాను ఆడ ఎందుకు పెట్టావు అదేనా పెట్టు కరెక్టా చూసారా షో వెళ్తున్నా వాళ్ళంతే డ్యాన్స్ మాస్టర్ అంతే. ఆ షో మిస్ అయింది. ఓకే, అదే అమరాజశేఖర్ని తెలుగు ఇండస్ట్రీ పట్టించుకోవట్లేదు. అక్కడి నుంచి నేను డిసైడ్ చేశాను, సరే మన డ్యాన్స్ మాస్టర్ ఒక ప్రొడ్యూసర్తో డైరెక్షన్ చేసినప్పుడు మనం ఇంకోటి జాబ్ తెలియదు అదే ఏం చేయాలి ఫిక్స్ అయిపోయి అలా ఉన్నా. వాళ్ళందరూ నాకు చేయట్లేదు. మీ అబ్బాయి లాంచ్ చేశారు తలా సినిమాతోటి. ఈ తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా హీరోలు సపోర్ట్ ఉందా? మీరు చేసిన కొరియోగ్రఫీ కానీ మీరు చేసిన మీ డైరెక్ట్ చేసిన మీ హీరోస్ కానీ ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా ఈ మూవీకి? సార్ శివ కామెడీ చేయదు శివ, నువ్వు ఎవడు సపోర్ట్ చేయలేదు, నా అబ్బాయి హీరో చేస్తున్నాను, ఏ హీరో సపోర్ట్ లైక్ ఇప్పుడు సినిమా చేశారు కదా సపోర్ట్గా, లైక్ ప్రమోషన్కి కానీ లేకపోతే రావడం కానీ దేనికి కానీ. ఐ డోంట్ వాంట్ நான் என்ன சொல்கிறேன்னா வேறு ఎవరు நம்பி రాలేదు నాని, ఎవరు நம்பி రాలేదు ఇండస్ట్రీకి. నేను வந்து ఒరే విషయం ఎవరుమే వాళ్ళ టాలెంట్ వచ్చిందా వాళ్ళందరూ ఓకేవా. இப்போ நான் పిలిచి నితిన్ రాలేదంటే ఇంకొక హీరో దగ్గర నా ఎలా వెళ్తా? నా పిలిచి నితిన్ రాలేదనాలనే నా ఇది చేస్తా. సో నేనేంటంటే నేను వచ్చినప్పుడు ఇంత పెద్ద మాస్టర్ నాకు తెలియదు. నేను జైడి చక్రవర్తి చేసి హీరోతో చేసి ఎవరు నమ్మి నేను ఎవరు పిలిచారా రాచారా ఇస్తానంటే అలా ఏం లేదు. టాలెంట్ శివ టాలెంట్ నీకు అర్థమైందా? అంటే ఇంకా ఎక్కువ బూస్ట్ అవుతుంది కదా. ఎందుకు ఎవరు బూస్ట్ ఇలాంటి బూస్ట్ అన్న మూవీలో హిట్ అయిందా? ఇలా అర్థమైంది. చిరంజీవి గారే వచ్చారు, రామ్ చరణ్ వచ్చారు, ఆచార్య ఏమైంది సార్? ఇదిలా రజనీకాంత్ మూవీ డిసాస్టర్ అయింది సార్. ఆ మూవీ రజనీకాంత్ అంటే సూపర్ స్టార్ ఉందా ఇష్టాన్ని అన్నాల్సిన మూవీ ఫ్లాప్ అయింది. మంచి ఉన్నా మంచి మనసుకు మంచి మాంగళ్యం మంచి మూవీ ఉందా సినిమా కాపాడు. ఓకే మీ అమ్మ నా అమ్మ లేదు ఇది సినిమా ఎల్లరికూ అమ్మ అది ఒక అర్థమైందా? నీ తిరమియా నీ ఊళ్ళందు కష్టపడ్డ ఇండస్ట్రీని కొనవచ్చు. నేను ఒరే విషయం చెప్తాను, నేను అందరికీ చెప్తాను. నేను తర్వాత అనుభవం తర్వాత తెలిసిన విషయం చెప్తున్నా. టైం రావాలి కష్టపడాలి బాగా కష్టపడ్డా పైకి రావాలి. వంట చేసినప్పుడు రోడ్లో కష్టపడుతున్నాడు, రాయితో కష్టపడుతున్నాడు. తెలివితో ఎవడు కష్టపడుతున్నాడు వాడే రిచెస్ట్ పర్సన్, వాడే సూపర్ స్టార్, వాడే టాప్, వాడే రిచెస్ట్ పర్సన్ ద వరల్డ్. తెలివి వెరీ ఇంపార్టెంట్. తెలివితో కష్టపడినాడు. ఇప్పుడు కడుతున్నాం, ఇప్పుడు నీ ఎగ్జాంపుల్ ఇలా చేస్తున్నాం, ఇది టీవీ మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు? నీకు అర్థమైందా? మీకు దీనికి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. ఇప్పుడు నా వైఫే చూస్తుంది, నా డ్యాన్స్ మాస్టర్ డైరెక్టర్ అనుకుంది, నా వైఫ్ సపోర్ట్ చేయలేదు.
నా డ్యాన్స్ మాస్టర్ అవ్వమని నా ఇంట్లో అప్పుడు చేయలేదు. నోరు మూసుకుంటున్నాను, ఉన్నదే బాగుంది, బిజీ అన్నావు లేదా, అవద్దు, అదే హ్యాపీగా ఉంది, నా అన్న హాస్పిటల్లో ఉన్నాడు. ఆ టైం వెరీ ఎక్స్ట్రానరీ టైం. నేను డ్యాన్స్ మాస్టర్ ఆ టైంలో నన్ను 5 years తిట్టలేదు. నీకు అర్థమైందా? నా మళ్ళీ కాన్ఫిడెంట్ ఉండదు. కొట్టిన తర్వాత కొడతావురా, నీకు కొడతావు తెలుసురా అమ్మ, అర్థమైందన్న పొదువా చెప్తున్నా. ఎవరికి మళ్ళీ కాన్ఫిడెంట్ ఉండదు. ఆ తెలివిదా ఆ టైంకి సీసీనిగతమై మనం మారిపోవాలి. ఇప్పుడు నా డ్యాన్స్ మాస్టర్ ఉన్నా, నా టైంకి నా అసిస్టెంట్స్ 10 అసిస్టెంట్స్ వచ్చారు, నా డైరెక్టర్ మారిపోవాలి. ఓకే, నా డ్యాన్స్ మాస్టర్ అయింది, నేను డౌన్ అన్నాను, నా నిలమ ఏంటి? ఇప్పుడు బ్యాడ్ అన్నాను, డైరెక్టర్ అవునాను లేదా? అప్పుడు డైరెక్టర్ అవ్వక నా వైఫ్ ఒప్పుకోలేదు. ఏంటండి lakhs సంపాదిస్తారు, 10 lakhs సంపాదిస్తారు, 3 daysకి ఇన్ని సంపాదిస్తారు, ఎందుకు ఉండే మీరేను అని அதுக்கப்புறம் క్రోర్ చూస్తాం కదా. అదే ఒరే విషయం తెలివిదా ఇంపార్టెంట్. నీ కష్టం ఎవరు పడుతున్నారు? అందరూ పడతారు. రోడ్లు అన్నీ ఆడు ఇది చేస్తూనే ఉంటాడు. ఆడు అందులో ఒక్కడు మటు ఇల్లు మనకు కొన్న ఎలా ఉంటుంది థింక్ చేస్తాడు చూడు, వాడే అది దా ఇంపార్టెంట్. అది నేను చేస్తున్నా అంతే. అందువల్ల నేను హ్యాపీగా ఉన్నా. మొత్తం ఎవరి కోసం, ఇప్పుడు ఎగ్జాంపుల్ హీరో పిలిచి ఆయన రాలేదు, ఆల్రెడీ ఫీల్ అన్నాను, ఓ నితిన్ రాలేదు, ఒక సాధారణ హీరోవే రాలేదండి, ఒక పెద్ద హీరో ఎలా వస్తారు? నాకు హిట్లే లేదు, నాకు అండర్స్టూడ్ ద ఆన్సర్ ఈజ్ నాట్ హిట్. నాగార్జున గారు రారంటే నాగార్జున నేను ఈ ట్రైడ్, నాగార్జున వస్తానని చెప్పారు, ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది అని, బట్ నన్ను నమ్మలేదు. యాక్చువల్లీ సెకండ్ నాగార్జునతో మాట్లాడాను, వస్తానని చెప్పాను, వచ్చినా హ్యాపీ, రాలేదంటే నా ఎదిమే ఎవరు కన్ఫర్మ్ చెప్పాను. బట్ ఎవరు వస్తారని వెయిట్ చేయకూడదు. సార్ నాగార్జున సార్ వచ్చి ఈ ప్రాజెక్ట్ వచ్చి మూవీ హిట్ అవును ఎలా చెప్తారు మీరు? అది కూడా జనాల్లో కొంతమంది తెలుస్తుంది కదా, అది కూడా పెద్ద ప్లాన్ చేస్తున్నాం, అంత కూడా పెద్ద క్రియేటివ్లో చేస్తున్నాం. వీళ్ళు రావడంలా లేదు. మేము చూడండి ఆ February 2nd ఇండస్ట్రీ షేక్ అలా ప్లాన్ చేస్తున్నా, క్రియేటివ్ అలా ఎక్స్ట్రీమ్ తీసుకొచ్చి చేస్తున్నా. అది అందరూ హీరో అప్పుడు షాక్ అవుతారు. అప్పుడు చూడండి అంత సమ్మ ప్లాన్లో ఉన్నాం. అది నేను చెప్పడం, అది వీళ్ళు వచ్చి ఏమవుతుందో అది కూడా డబుల్ టాక్ అవ్వం. అదే క్రియేటివ్. మీకు అర్థమైందా? మీరు ఆ రోజు నాకు చెప్తారు ఫంక్షన్ వచ్చి, మాస్టర్ ఎలా థింక్ చేశారు మాస్టర్, పెద్ద షో చేస్తా అన్న, అది ఒక డిఫరెంట్ చేస్తా, అది పెద్ద హైలైట్ అవ్వాలి. మాస్టర్ ఇది ఏంటి మాస్టర్ మీరు వేసుకున్నది? అది నాకు అదే ఇదేంటో ఈ మధ్య బాగా చూస్తున్నాను దాని గురించి. దిష్టి కోసం డబ్బు ఏం లేదు, దిష్టి కోసం ఈ నెక్లో నాకు చిన్నప్పటి నుంచి గోల్డే పడింది, ఏది పడట్లేదు, అందుకే హ్యాండ్లో పెట్టాను. అందుకే హ్యాండ్లో పెట్టాను గోల్డ్నా ఓకే, లేదంటే ఏమాది స్వెట్లో ఇది డిస్టర్బ్, అందుకే దిష్టిలో పెట్టాను. అది గోల్డ్, అది గోల్డ్ బయట తీయకూడదు, ఎక్కడ అమ్మేస్తా చెప్పి నా వైఫ్ లాక్ చేసింది. ఇది ఎక్కడ వెళ్ళినా ఏదో అమ్మేస్తా లేదా నేను, అందువల్ల ఇది బయట రాకూడదు అలా చేసింది. తర్వాత నా డేట్ ఆఫ్ బర్త్ 24/6, సో డైమండ్, సో అదనాల డైమండ్ అంతే. ఇది ఇప్పుడు మంచిగా డబ్బులు ఉన్నాయా? మంచి ఫైనాన్షియల్గా మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాను సార్. చూసారా మీరేంటి హోటల్లో ఉన్నారా? మా ఇంట్లో ఉన్నారా? ఫైనాన్షియల్గా ఎప్పుడు వెళ్ళలేదు సార్. ఐఎమ్ ఫైనాన్షియలీ హ్యాపీ, వెరీ హ్యాపీ, హ్యాపీయెస్ట్ పర్సన్ సార్. నేను ఎప్పుడు రిలాక్స్ అవ్వాలి, ఏమో నంబర్ 1 డైరెక్షన్ అవ్వకుండా చావండి సార్. నేను మళ్ళీ ఒక హిట్ అయితే రిలాక్స్ అయిపోతారు. మాస్టర్ పక్క వాళ్ళ యాటిట్యూడ్ గురించి మాట్లాడుతుంటారు, పక్క వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. మాస్టర్ గురించి మాస్టర్ చూసుకున్నారా ఎప్పుడైనా? అంటే మాస్టర్ మీకున్న యాటిట్యూడ్ కానీ మీకున్న ఇది కానీ మీరు ఎప్పుడైనా చూసుకున్నారా అని తెలుగు ఆడియన్స్ అంటుంటారు. నేను లైక్ మీ ఒకటి లవ్ చేస్తానంటే, పిచ్చి లవ్ చేస్తానంటే నా అమ్మ తర్వాత నన్నే సార్. నా అలా బెస్ట్ ఎవరు లేదు సార్ అని మనం అనుకుంటాం. నా వైఫ్ అడగండి, నా అబ్బాయి అడగండి,